అప్పు ఇవ్వడమే వాళ్ళ పాలిట శాపంగా మారింది. వాళ్ళ దారుణమైన మరణానికి కారణమైంది. గుంటూరులో జరిగిన దారుణాన్ని చూస్తే కష్టాల్లో ఉన్నవారికి సైతం అప్పు ఇవ్వద్దన్న ఆలోచన రాకమానదు. ఇక చేసిన సాయాన్ని మర్చిపోయి అత్యంత కిరాతకంగా గుంటూరులో ముగ్గురు కిలాడీ లేడీలు దారుణానికి ఒడిగట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మహిళలు తమకు పరిచయం ఉన్న వారి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు. అయితే వాటిని ఎగ్గొట్టడానికి పెద్ద స్కెచ్చే వేశారు. అప్పులోళ్ళు ఇంటికి రాగానే టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ ఇచ్చి అందులో సైనైడ్ కలిపి సైలెంట్గా చంపేయడం స్టార్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గత జూన్ నెలలో ఓ మహిళ హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసి దిమ్మ తిరిగింది. అయితే ఈ కిలాడీ లేడీల గ్యాంగ్ ఇప్పటి వరకు సైనైడ్ ప్రయోగించి నలుగురిని చంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అదేవిధంగా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్లుగా తేలింది. దీంతో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్టు చేయడంతో పాటు సైనైడ్ విక్రయించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. చీప్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది. ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారు అన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 years, మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి, ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో డెత్ కాస్ట్. గుంటూరులో కిలాడీ లేడీల వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, గుంటూరులో దారుణ హత్యలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అవి కూడా ఒక ముగ్గురు కిలాడీ లేడీలు చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు వెలుగులోకి తెచ్చారు. తేవటమే కాకుండా నిందితులను అరెస్ట్ కూడా చేశారు. వరుస హత్యలు చేస్తున్నటువంటి ఈ ముగ్గురు మహిళల ముఠాని అరెస్ట్ చేశారు. అప్పులు ఎగ్గొట్టేందుకు, అంటే వీళ్ళంతా కూడా అప్పులు చేస్తారు. అప్పులు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత వాటిని ఎగ్గొట్టే క్రమంలో హత్యలు చేస్తూ ఉంటారు ఈ మహిళలు. అయితే ఈ హత్యలు కూడా చాలా క్రిమినల్ గా, చాలా వీళ్ళు ఎంత క్రిమినల్ మైండ్ తో చేస్తారంటే కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి చంపుతా ఉన్నారు. అదేవిధంగా హత్య చేస్తా ఉన్నారు ఈ మహిళల ముఠ. అయితే ముఠాలో మాజీ వాలంటరీ కూడా ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు చెప్పారు. దాంట్లో వాలంటరీ పేరు వెంకటేశ్వరి. వెంకటేశ్వరి దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు మొత్తంగా ఇప్పటి వరకు నలుగురిని వీళ్ళ ఈ సైనైడ్ ద్వారా అప్పులు తీసుకొని వాళ్ళ దగ్గర అప్పులు ఎగ్గొట్టడానికి ఆ ముగ్గురిని కూడా హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరో ముగ్గురుపై కూడా వీళ్ళు అత్యాయత్నం చేసినట్లుగా నిందితులు అత్యాయత్నం చేసినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే వీళ్ళతో పాటు ముగ్గురు మహిళల్ని, అదేవిధంగా సైనైడ్ ఎవరైతే విక్రయిస్తా ఉన్నాడో ఆ విక్రయిస్తున్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన తెలిసిన తర్వాత మాత్రం గుంటూరు ప్రజలు మాత్రం ఒకసారిగా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ రకమైనటువంటి క్రిమినల్స్ కూడా ఈ గుంటూరులో ఉన్నారు. ఒక అప్పులు తీసుకొని ఈ రకంగా ఎవరైనా అప్పులు ఇవ్వడానికి, అప్పులు అడిగితే వాటి ఎగ్గొట్టడానికి ఏకంగా హత్యలు చేసే అంతవరకు తెగించారంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి వారిని ఎప్పుడు కూడా ఉపేక్షించొద్దు, ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ముగ్గురు మహిళలతో పాటు ఒక వ్యక్తిని, మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.